హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం రెసిడ్యూస్ కనుక్కోవడానికి ఒక సింపుల్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు మన ప్రీవియస్ వీడియోస్లో మనం ఒక 2 ప్రాబ్లమ్స్ గురించి క్యాష్ రెసిడ్యూ థీరం గురించి నేర్చుకున్నాం. అలాగే దాంతోపాటుగా ఇంకొక ప్రాబ్లం కూడా డిస్కస్ చేసుకున్నాం సివిఎన్ఎస్ఎం సబ్జెక్ట్లో. సివిఎన్ఎస్ఎం అంటే కూడా ఆల్రెడీ చెప్పాను, కాంప్లెక్స్ వేరియబుల్స్, న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అని. ఆ సబ్జెక్ట్లోని ఇవాళ ఒక ప్రాబ్లం ఇస్తే దానికి పోల్స్ ఎలా కనుక్కుంటాము, దాని యొక్క రెసిడ్యూస్ ఎలా కనుక్కుంటాము. రెసిడ్యూస్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అసలు ముందు మనకి పోల్స్ అంటే ఏంటి, జీరోస్ అంటే ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని ఒక టర్మ్ ఉందనుకోండి. దీంట్లో పోల్స్ని జీరోస్ని ఎలా కనుక్కుంటామో ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి మనం. న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటే మనకు వచ్చేది జీరోస్. డినామినేటర్ని కనుక జీరోకి ఈక్వల్ చేసుకుంటే మనకు వచ్చేది పోల్స్. మనకి జీరోస్ తోటి ఎటువంటి పని లేదు, మనకి పనంతా కూడా పోల్స్ తోటే. కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇస్తాడో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లంలో ఈ డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేసుకొని పోల్స్ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి పోల్స్ జీరోస్ కనుక్కున్నాం అనుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఒక 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2. అంటే దీని ప్లేస్లో ఇట్లా కనుక్కుంటాం, ఇలా వదిలేయండి, ఎందుకంటే నెక్స్ట్ వెళ్తే కాంప్లెక్స్ వేరియబుల్స్ వస్తాయి. దీన్ని మళ్ళీ -1 ప్లేస్లో జే రాసుకొని √2 లోపల చేస్తే √2j, లేదంటే √2i, లేదంటే j√2 అలా వస్తుంది. దీనికి మళ్ళీ కాంప్లెక్స్ ప్లస్ ఆర్ మైనస్ j√2 వస్తుంది. ఇదంతా చేయడం కంటే ఇదంతా చేయాలి మనం ఇప్పుడు వస్తున్న ప్రాబ్లంకి. దీన్ని ఏమంటామంటే ఈ ఫైనల్ ఆన్సర్ని పోల్ అంటాం. న్యూమరేటర్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటే అది 0, డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటే అది ఒక పోల్. ఆ డిఫరెన్స్ కనుక్కోవాలి. మనకి జీరోస్తో అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లంలో పోల్స్తోనే పని మనకి. రైట్, ముందు పోల్స్ కనుక్కోవాలి, దాని తర్వాత దాని యొక్క రెసిడ్యూస్ కనుక్కోవాలి. రెసిడ్యూస్కి సపరేట్గా ఫార్ములా ఉంది ఫ్రెండ్స్, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు డౌట్స్ ఏమైనా వచ్చినా ఎమ్మటే రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా రైట్, ఇప్పుడు చూడండి, మనం చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి evaluate the poles of the function. Evaluate the poles of the function f of z is equal to z square divided by z minus 1 into z minus 3 whole square. Okay, and residues at the pole. ఓకేనా ఫ్రెండ్స్? వాడు ఏం అడగలేదు ఫ్రెండ్స్, సింపుల్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చాడు, ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఆ ఫంక్షన్కి పోల్స్ కనుక్కోమన్నాడు, దానికి ఒక రెసిడ్యూస్ కనుక్కోమన్నాడు. రెసిడ్యూస్ అంటే ఏందని ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఫస్ట్ పోల్స్ కనుక్కోవాలి. పోల్స్ని కనుక్కుందాం సొల్యూషన్లో. ఓకేనా రైట్, గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, ఎఫ్ ఆఫ్ జెడ్ is equal to z square by z minus 1 into z minus 3 whole square. ఓకేనా రైట్, ఇప్పుడు చూడండి, డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి పోల్స్ కనుక్కోవాలంటే. టు ఫైండ్ పోల్స్ we have to equate
డినామినేటర్ టు జీరో. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, న్యూమరేటర్ని కనుక జీరోకి ఈక్వల్ చేసుకుంటే మనకు వచ్చేది జీరోస్, డినామినేటర్ని కనుక జీరోకి ఈక్వల్ చేసుకుంటే మనకు వచ్చేది పోల్స్. ఇక్కడ మనల్ని ప్రాబ్లంలో అడిగింది పోల్స్, వాటి డినామినేటర్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఒక ఫ్రాక్షన్లో ఉండే అప్పర్ టర్మ్ లోవర్ టర్మ్, అది అందరికి మీకు తెలుసు. అది కూడా గుర్తులేదు అంటే మాకు ఒకసారి హై స్కూల్ బుక్స్ ఒకసారి రెఫర్ చేయండి, గుర్తు వస్తుంది. నెక్స్ట్ ఈక్వల్ చేసుకుంటే z-1 ఇంటూ z-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. z-1 ఈజ్ ఈక్వల్ టు 0. z-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. z-1 ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే టర్మ్లో ఒకటి ఉంది అనుకోండి, డైరెక్ట్గా జీరోకి ఈక్వల్ చేసుకుంటారు, రెండు మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి దీన్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి, దీన్ని ఎందుకంటే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి రెండు సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈక్వల్ చేసుకోవాలి. దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు 1, z-3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ స్క్వేర్ ఇటు వెళ్తుంది, ఈ సైడ్ని రాస్తున్నాను. z-3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే z-3 ఈజ్ ఈక్వల్ టు √0 వాల్యూ 0 అని, అందుకని 0 వేస్తాం. z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, z ఈజ్ ఈక్వల్ టు 0 + 3 అంటే అంతా 3 కాబట్టి z ఈక్వల్ టు 3. ఇక్కడ కూడా ఇటు వెళ్తే 0 + 1 అవుతుంది, 0 + 1 అంటే 1. ఓకే ఫస్ట్ స్టెప్ అయిపోయింది, కనుక్కున్నాము. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, రెసిడ్యూస్ కనుక్కోవాలి. z ఈక్వల్ టు 1 అయినప్పుడు రెసిడ్యూ కనుక్కోవాలి, z ఈక్వల్ టు 3 అన్నప్పుడు రెసిడ్యూ కనుక్కోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రెసిడ్యూస్ కనుక్కునేటప్పుడు పవర్ 1 ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫార్ములా వాడాలి, పవర్ 0 అయినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫార్ములా వాడాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, z ఈక్వల్ టు 1 పెట్టుకుంటున్నప్పుడు అంటే ఇది 0 అయిపోతుంది. z ఈక్వల్ టు 1 పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏది వాడాలి, z ఈక్వల్ టు 1 పెట్టుకున్నప్పుడు దీని పవర్ ఏముంది ఏం లేదంటే 1 అన్నట్టు. కాబట్టి పవర్లో కనుక 1 ఉంటే ఇఫ్ ముందు రెండు ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం, తర్వాత రాసుకుందాం. ఓకేనా, z ఈజ్ ఈక్వల్ టు a and the order of the term is 1, then residue z is equal to a is equal అంటే రెసిడ్యూని z కి ఈక్వల్ చేసుకుంటున్నాం. లిమిట్ z tends to a, ఓకే, z మైనస్ a ఇంటూ f ఆఫ్ z. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఆర్డర్ 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి, ఆర్డర్ 2 ఉన్నప్పుడు ఇంకొక ఫార్ములా అప్లై చేయాలి. అది నేను పైన ఇప్పుడు రబ్ చేసి చెప్తాను. ఓకే, రైట్. చూడండి జాగ్రత్తగా, ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్, కాకపోతే జస్ట్ 2 ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, పెద్ద కష్టమైనవి ఏం కాదు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ రెసిడ్యూ ఉంది కదా, రెసిడ్యూ డైరెక్ట్ రెసిడ్యూ రాయకూడదు, మనకి ఇక్కడ పోలు 0 అని మెన్షన్ చేయాలి. హియర్ z ఈజ్ ఈక్వల్ టు 1, చూడండి ఇక్కడ z ఈక్వల్ టు 1 వచ్చింది మనకి, అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ 1. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని తెలుసు, కింద ఫార్ములా నీకు ఆల్రెడీ ఇక్కడ కింద రాసాను చూడండి ఫార్ములా.
ఆ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆ ఫార్ములాని హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, సో అప్లై ఈక్వేషన్ 1 we get అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మనకి స్టాండర్డ్ ఫార్ములా తెలుసు. ఇక్కడ మనం కనుక్కున్న జీరో కూడా ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి ఆ జీరోని ఈ ఫార్ములాలో అప్లై చేద్దాం. జెడ్ ఉన్న ప్రతి ప్లేస్లో 1 పెట్టుకోవాలి. ఇక్కడ ఏ పెట్టే ఇక్కడ 1 పెట్టాలి, అంతే, ఏం లేదు, సింపుల్. రెసిడ్యూ జెడ్ ఈక్వల్ టు 1 లిమిట్ జెడ్ టెన్స్ టు 1 జెడ్ మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ రాసాం, ఇది ఎఫ్ ఆఫ్ జెడ్. ఇక్కడ కూడా రాసాం గివెన్ అని పెట్టి. ఒకసారి పేజ్ వెనక్కి తిప్పి చూడండి. అప్పుడు జెడ్ స్క్వేర్ బై జెడ్ మైనస్ 1 ఇంటూ జెడ్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకే, రైట్. నేను బోర్డ్ డ్రాప్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు రాసుకుంటారని చెప్పి. కాబట్టి ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి, వేస్ట్ చేయకుండా. ఓకే, లిమిట్ జెడ్ టెన్స్ టు 1. ఇక్కడ మీరు గమనిస్తే జెడ్ మైనస్ 1 జెడ్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? జెడ్ స్క్వేర్ డివైడెడ్ బై జెడ్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమి లేదు, జెడ్ ఉన్న ప్రతి ప్లేస్లో జెడ్ ఉన్న ప్రతి ప్లేస్లో 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం, అంతే, సింపుల్. జెడ్ ఉన్న ప్రతి ప్లేస్లో 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు పైన 1 స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ 3 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే ఎంత? 1, అంటే 1 ఇంటూ 1 1 కాబట్టి అది. నెక్స్ట్ 1 మైనస్ 3 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2 ఇంటూ మైనస్ 2. మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 2s are 4. కాబట్టి 1/4. ఇది ఫస్ట్ రెసిడ్యూ. రెసిడ్యూ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 జీరోస్ వచ్చినాయి కదా, ఆ 2 జీరోస్కి ఈ రెసిడ్యూస్ అనేవి 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1/4 వచ్చింది కదా, ఇంకొక రెసిడ్యూ 3/4 రావాలి. 0 కాదు ఫ్రెండ్స్, 1కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు చూడండి, దీన్ని కనుక ఎల్సిఎం చేస్తే 1 + 3/4 4/4 1 అయిపోయిందా? అంటే ఇంకొక రెసిడ్యూ మనకి ఎంతకు రావాలి? 3/4 రావాలి. అప్పుడు మనం చేసిన ప్రొసీజర్ కరెక్ట్ అని, లేదంటే మనం చేసిన ప్రొసీజర్ తప్పు. ఓకే, రైట్. ఏం లేదు సార్, సింపుల్. ఫస్ట్ పోల్స్ కనుక్కుంటున్నాం, తర్వాత రెసిడ్యూస్కి సింపుల్ ఫార్ములా ఒకటి అప్లై చేసాం. ఆర్డర్ 1 అయితే ఒక ఫార్ములా అప్లై చేయాలి, ఆర్డర్ 2 అయితే ఒక ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు ఆర్డర్ 1కి అప్లై చేద్దాం. ఆర్డర్ 1కి అప్లై చేస్తాం. Z-1 అనేది ఆర్డర్ 1, Z-1 అనేది ఆర్డర్ 1 కాబట్టి ఆర్డర్ 1 ఫార్ములా అప్లై చేస్తాం. Z-3 అనేది ఆర్డర్ 2 కాబట్టి దానికి ఆర్డర్ 2 ఫార్ములా అప్లై చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, రైట్, 1 minute ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకోటి, ఇఫ్ Z is equal to A and the order of the term or equation, ఇది టర్మ్, అందుకని ఇక్కడ టర్మ్ అని రాస్తున్నా. మీరు కనుక టోటల్ ఈక్వేషన్ చేసేటప్పుడు ఈ ఈక్వేషన్ రాసుకోవచ్చు, లేదా మాకు టర్మ్ అంటే గుర్తుండదు అనుకుంటే ఈ ఈక్వేషన్ అయినా రాసుకోవచ్చు, అక్కడ నో ప్రాబ్లం. నేను మటుకి టర్మ్ అని రాస్తున్నాను ఎగ్జాక్ట్గా, మీరు ఈక్వేషన్ రాసినా నో ప్రాబ్లం. అండ్ ద ఆర్డర్ ఆఫ్ ద టర్మ్ is 2, then residue Z equal to A is equal to, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫార్ములా, జాగ్రత్తగా చూడండి. 1/n-1 ఫ్యాక్టోరియల్, జాగ్రత్తగా చూడండి. 1 - n ఫ్యాక్టోరియల్ లిమిట్ Z tends to A d power n by dx power n.
ఓకేనా? కాకపోతే అలవాట్లో నేను ఎక్స్ అని రాస్తున్నాను, కానీ ఇక్కడ ఏముంది, మనకి వేరియబుల్ జెడ్ ఉంది. కాబట్టి ఇక్కడ వేరియబుల్ జెడ్ రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ వేరియబుల్ ఉంటే అదే రాసుకోవాలి. మనకేంది డిఫరెన్షియేషన్లో ఎక్స్ తోటి ఎక్కువ డిఫరెన్షియేషన్ చేస్తాం. కాబట్టి ఒక్కొక్కసారి నాకు రాసేటప్పుడు ఎక్స్ వచ్చినా ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి జెడ్ మీరు రాసుకోండి. ఎందుకంటే అది ఖచ్చితంగా రాసుకోవాలి. 1 × 1. ఎందుకంటే ఇక్కడ n-1 చేసాం కాబట్టి అక్కడ పైన కింద కూడా అదే వస్తుంది. ఇంటూ z మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఓకేనా? ఇంటూ ఎఫ్ ఆఫ్ జెడ్. ఇందాక ఫార్ములా ఏందో ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇది ఉండదు, మిగిలింది ఆ ఫార్ములా ఇందాక. ఎందుకు? ఆర్డర్ 1 ఉంది కాబట్టి ఈ రెండు ఉండవు, నెగ్లెక్ట్ చేసేయచ్చు ఫార్ములాలో. ఇప్పుడు ఆర్డర్ ఉంది, ఆర్డర్ 2 ఉంది కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలి ఫార్ములాలో. ఓకేనా? రైట్. దట్ ఇంప్లాయిస్, నేను డైరెక్ట్గా అప్లై చేసేసిన, స్టెప్ రాయలేదు, మీరు రాసేసుకోండి. రెసిడ్యూ z ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు 1/3 - 1 హోల్ ఫ్యాక్టోరియల్. అలా రాసుకోవాలి, ఎందుకంటే n+లో అది సబ్స్టిట్యూట్ చేయాలి ఖచ్చితంగా. ఓకే? కాకపోతే ఇక్కడ n+లో 2 రాయకూడదు. ఇది z ఈక్వల్ టు ఏ, ఇది ఏ వాల్యూ, n అంటే ఏంది? ఆర్డర్. ఇది రాసుకోవాలి n+లో. ఓకే, రైట్. లిమిట్ z టెండ్స్ టు ఏ. ఏ అంటే ఇక్కడ ఏంది? ఏ 3 d/dz ఆఫ్ పవర్లో n అంటే 2 - 1 2 - 1 ఇంటూ z అంటే అలానే ఉంటుంది, ఎందుకంటే z వేరియబుల్. ఏ అంటే 3 పవర్ 2, ఎందుకంటే n వాల్యూ 2 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎంత? z² డివైడెడ్ బై z-1 ఇంటూ z-3 హోల్ స్క్వేర్. z-3 హోల్ స్క్వేర్, z-3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ఫ్యాక్టోరియల్. అంటే 2 - 1 1 కాబట్టి 1 వచ్చింది. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 1 అంటే 1. ఇప్పుడు z వచ్చేసి ఇలా ఉండదు. లిమిట్ z టెండ్స్ టు 3 d/dz ఆఫ్ z²/z-1. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మళ్ళీ u/v ఫార్ములాలోకి వచ్చింది. నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను u/v ఫార్ములా. అలా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని. ఓకేనా? నేను సింపుల్గా ట్రిక్ చెప్పాను u/v ఫార్ములాకి. ఏమని? దీని కింద స్క్వేర్ చేసుకోవాలి, లేదంటే ఆ ఫార్ములా రాస్తాను చూడండి ఫ్రెండ్స్. d/dx ఆఫ్ u/v, d/dx ఆఫ్ u/v ఈజ్ ఈక్వల్ టు, కిందేమో v², వీని నార్మల్గా కాన్స్టెంట్ లాగా రాసుకొని యూని డిఫరెన్షియేషన్ చేయాలి. యూని కాన్స్టెంట్ లాగా రాసుకొని వీతో డిఫరెన్షియేషన్ చేయాలి ఇలాగా. ఇప్పుడు దీన్ని అక్కడ అప్లై చేయండి. v అంటే దీన్ని దాంతో కంపేర్ చేసి అప్లై చేద్దాం. z²/z-1 ఈజ్ ఈక్వల్ టు, v అంటే z-1 d/dx ఆఫ్ z² మైనస్ z², ఎందుకంటే ఇది u, ఇది v ఫ్రెండ్స్. u అంటే ఇది, v అంటే ఇది, మళ్ళీ v అంటే ఇది, అట్లా. ఓకే? d/d ఇక్కడ మనం z యూజ్ చేయాలి. ఇక్కడ అంటే ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి 2 x'లు పెట్టాలి. ఇక్కడ మనం z తోటి చేస్తున్నాం డిఫరెన్షియేషన్ కాబట్టి జెడ్లు పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా డిఫరెన్షియేషన్లో జెడ్ ఎక్కువ వాడమని చెప్పి, నేను అందుకని ఎక్స్ వచ్చేస్తుంది నాకు ఒక్కొక్కసారి. కాబట్టి మీరు ఒక్కొక్కసారి జెడ్ వచ్చినా సరే మీరు మార్చుకోండి, మర్చిపోవద్దు, మిస్టేక్స్ రాసుకోవద్దు.
ఓకే, వి స్క్వేర్ కొంచెం పైన రాస్తాను, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు కింద వచ్చేసి z-1కి హోల్ స్క్వేర్. ఓకే రైట్. చూడండి, ఈ ప్రాబ్లం ఒకసారి ఇప్పుడు దాకా ఎంతవరకు చేసాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సింపుల్గానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్టెప్స్ ఎక్కువైనట్లు ఉంటాయి. కాకపోతే స్టెప్స్ ఎక్కువ వేయకపోతే మీకు స్టెప్ బై స్టెప్ వేయకపోతే అర్థం కాదని ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరి స్టెప్ వేస్తున్నాను. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వీడియో మొత్తం పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అక్కడ స్కిప్ చేయొద్దు. రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు z-1. ఇది d/dx ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములాలో ఉంది. దాన్ని nx పవర్ ఆఫ్ n-1 గా రాసుకోవచ్చు. అంటే అక్కడ d/dz ఆఫ్ z స్క్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ జస్ట్ ఏం లేదు, x ప్లస్ లో z వచ్చింది అంతే. ఇది z లో ఫంక్షన్, ఇది x లో ఫంక్షన్. ఓకే, n అంటే 2, ఇదిగో n అంటే 2, z పవర్ 2 - 1 అంటే 2z పవర్ 1, 2z పవర్ 1 అంటే 2z అలా రాసుకోవాలి. ఇక్కడ ఏమొస్తుంది, 2z మైనస్ z స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి d/dz ఆఫ్ z ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి d/dz ఆఫ్ z ఎంత, 1 మైనస్, ఇక్కడ నేను డిఫరెన్షియేషన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. నేను సైడ్ అని రాస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి. కాన్స్టెంట్కి చేస్తే 0 వస్తుంది, అప్పుడు 0 డివైడెడ్ బై z-1కి హోల్ స్క్వేర్. ఓకేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 2z ఇంటూ z, 2z స్క్వేర్ మైనస్ 2z ఇంటూ 1, 2z మైనస్ z స్క్వేర్ డివైడెడ్ బై z-1కి హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 2z స్క్వేర్ నుంచి 1z స్క్వేర్ పోతే ఎంత, 1z స్క్వేర్ మైనస్ 2z డివైడెడ్ బై z-1కి హోల్ స్క్వేర్. ఇది మనకి ఫైనల్గా వచ్చిన టర్మ్. దీన్ని లిమిట్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకేనా, రైట్. మన కింద ఎక్కడ ఉన్నాం అంటే రెసిడ్యూ z ఈజ్ ఈక్వల్ టు 3, లిమిట్ z టెండ్స్ టు 3, 1z స్క్వేర్ మైనస్ 2z డివైడెడ్ బై z-1 హోల్ స్క్వేర్. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, జెడ్ ఉన్న ప్రతి చోట 3 సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్స్ అంటే అర్థం అదే. లిమిట్స్ ఆల్రెడీ మీరు డిప్లొమా లెవెల్లోనే నేర్చుకొని ఉంటారు, లేదంటే ఇంటర్ లెవెల్లో నేర్చుకొని ఉంటారు. కాబట్టి నో ప్రాబ్లం. జెడ్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 డివైడెడ్ బై జెడ్ అంటే 3 - 1కి హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 6 డివైడెడ్ బై 3 - 1 అంటే 2 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఇందాక మీరు కనుక ఆన్సర్ గమనిస్తే మనకు 1/4 వచ్చింది. ఇప్పుడు రెసిడ్యూ అనేది జెడ్ ప్లస్లో 1 పెట్టుకున్నప్పుడు, ఇక్కడ జెడ్ ప్లస్లో 3 పెట్టుకున్నప్పుడు ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. రెసిడ్యూస్ని 2 యాడ్ చేసామంటే ఖచ్చితంగా అది 1కి ఈక్వల్ అయి ఉండాలి. ఇక్కడ 1కి ఈక్వల్ అయింది. రెండింటికి ఎల్సిఎం తీసుకుంటే 1 + 3 అవుతుంది. అప్పుడు 4/4 ఎంత, 1. అంటే మనం చేసిన రెసిడ్యూస్ కరెక్ట్ అని. ఇంతటితో ఈ ప్రాబ్లం అయిపోయింది. కాకపోతే లాస్ట్ ఒక చిన్న స్టెప్ వేయాలి. ఏంటంటే లాస్ట్లో రాస్తాను, ఒక్క నిమిషం. ఆ స్టెప్ రాస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ పోల్స్ కనుక్కుంటాం, తర్వాత
ఆర్డర్ 1 ఉన్నప్పుడు ఒక ఫార్ములా అప్లై చేయాలి, ఆర్డర్ 2 ఉన్నప్పుడు ఒక ఫార్ములా అప్లై చేయాలి. నేను ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను. ఆర్డర్ 1 ఉన్నప్పుడు అప్లై చేయాల్సిన ఫార్ములా అప్లై చేయండి, ఆర్డర్ 2 ఉన్నప్పుడు అప్లై చేయాల్సిన ఫార్ములా కూడా అప్లై చేయండి. ఆర్డర్ వన్ దేనికి ఉంది? Z-1కి ఉంది. కాబట్టి Z=1 పెట్టినప్పుడు ఆర్డర్ 1 ఫార్ములా అప్లై చేయాలి. Z-3కి ఆర్డర్ 2 ఉంది కాబట్టి Z=3 పెట్టినప్పుడు ఆర్డర్ 2 ఫార్ములా అప్లై చేయాలి. అంతే. పోల్స్ కనుక్కుంటాం. పోల్స్ అంటే ఏం లేదు, డినామినేటర్ని 0కి ఈక్వల్ చేసుకోవడం, ఈ టర్మ్ 0కి ఈక్వల్ చేసుకుంటాం. 2 పోల్స్ వస్తాయి, Z=1, Z=3. Z=1 అయినప్పుడు ఆర్డర్ అనేది దీనికి 1 ఉంది కాబట్టి ఆర్డర్ 1 ఫార్ములా అప్లై చేస్తాం. ఆర్డర్ అనేది 2 ఉంది అనుకోండి, ఆర్డర్ 2 ఫార్ములాని అప్లై చేస్తాం. అంతే. ఇంకా ఇవన్నీ లిమిట్స్. ఈ లిమిట్స్ అనేవి బేసిక్. అవి కూడా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోలో అసలు లిమిట్స్ అంటే ఏంటి, లిమిట్స్లో ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఓకే. మన లాస్ట్ ఫైనల్ స్టెప్కి వచ్చేసరికి therefore మనకి కనుక ఏమొచ్చింది, ఎట్ రెసిడ్యూ Z=1, అలా కాదు, ఎట్ పోల్ =1 రెసిడ్యూ Z=1 ఎంత వచ్చింది, 1/4. అండ్ ఎట్ పోల్ =3 ఎంత వచ్చింది, పోల్ =3 దగ్గర మనకి 3/4 వచ్చింది, కామా రెసిడ్యూ Z=3 ఎంత, 3/4. అయిపోయింది మన ప్రాబ్లం. ఐ హోప్ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. కాబట్టి మన ఛానల్ ఎలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి జెన్యూన్ కంటెంట్తో మీ ముందు ఉంటాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.